18వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 2వ వచనము. యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. సహోదరి సహోదరులారా, యుద్ధము ఎలా చేయాలి అనేది ప్రభువే మనకు నేర్పిస్తాడు. ఒక్కోసారి మన జీవితాలలో అనుకోకుండా ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. మనకు మనంగా పోరాడే శక్తి కానీ జ్ఞానం కానీ మనకి ఉండదు. అని ప్రభువే ఆ పోరాటాన్ని ఎలా చేయాలి, ఆ శ్రమ నుండి ఎలా బయటికి రావాలి అనేది మనకు నేర్పిస్తాడు. ఆ పోరాటాల వలనే మనము ఎన్నో సత్యాలను నేర్చుకుంటాము. ఎప్పుడైతే ప్రభుని సంపూర్ణంగా విశ్వసించి ప్రభుపై ఆధారపడతామో ప్రభువే మనకు యుద్ధాన్ని నేర్పిస్తాడు. మనమైతే నిజంగా యుద్ధం చేయలేము, కానీ మన తరఫున ప్రభువే యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా జీవితాలలో ఎదురయ్యే సమస్యలకు, పోరాటాలకు కృంగిపోయే వారముగా కాకుండా మిమ్మల్ని హృదయపూర్వకంగా విశ్వసిస్తూ మీపై ఆధారపడి యుద్ధం చేయడానికి తగిన జ్ఞానాన్ని, బలాన్ని మాకు దయచేయండి తండ్రి. మా సొంత శక్తితో మేమైతే యుద్ధం చేయలేము, కానీ మా తరఫున మీరే యుద్ధం చేయండి ప్రభువా. మాకు విజయాన్ని అనుగ్రహించండి తండ్రి. క్రైస్తవ జీవితం అంటేనే అనుదిన పోరాటం ప్రభువా. ప్రతి పోరాటంలో మా తరఫున మీరే యుద్ధం చేసి మాకు విజయాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.